రైట్, మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు ఎట్లా చూడొచ్చు అండి ఇప్పుడు అడ్వకేట్ని అలో చేయకుండా కేటీఆర్ని రోడ్డు మీద నించోబెట్టడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం? రేవంత్ రెడ్డి గారు దుర్మార్గమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల మీద కక్షగట్టి కేసులు పెట్టడం, ప్రజలకు ఇచ్చిన హామీలను దాటివేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నిన్న మొన్న కూడా రైతులకు 15,000 ఇస్తా అని 12,000కే చేస్తున్న క్రమంలో రాజీ లేని పోరాటం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద చేస్తున్నారు. కాబట్టి మరి కేటీఆర్ గారిని ఏదో ఒక నెపంతో కేసులో ఇరికియాలి, తద్వారా ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మరి గొప్పగా ప్రజల దృష్టిని మళ్లించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆశపడ్డాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. నీ ఆటలు సాగవు రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా ప్రజా కోర్టులో నువ్వు దోషిగా నిలబడే రోజు త్వరలో వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఫామ్లో ఈ రేస్ గురించి ఏం చెప్తారు? నిజంగానే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏదైతే కేసులు పెట్టిండో ఇవన్నీ నిజంగా దాంట్లో బలం ఉందంటారా? ఫార్ములా ఈ రేసు ఇప్పుడుది కాదండి, ఎప్పుడో 92-93 నుంచి ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు అనేక సార్లు. అందులో వారు అది సాధించలేకపోయారు. ఆ తర్వాత దాని విలువేంటో, దాని ద్వారా రాష్ట్రానికి లాభం ఏంటో తెలియని వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. కేటీఆర్ గారు విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేసిన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు. దేశవ్యాప్తంగా దాని ప్రమోషన్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అలాగే ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన తర్వాత తిరిగి మిగతా నిర్వహణ కోసం కావలసిన డబ్బులు సమకూర్చే క్రమంలో ప్రభుత్వం మారింది, అది అందరికీ తెలుసు. కేటీఆర్ గారు ఆ విషయాన్ని దాచట్లేరు. కేటీఆర్ గారు ఒక వ్యక్తిగానో వేరే కాదు, ఒక రాష్ట్ర మంత్రిగా, ఆ శాఖ ప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా చెల్లించిండ్రు అనేది ఆధారాలతో సహా ఏసీబీ దగ్గర ఉంది, ఈడీ దగ్గర కూడా ఉంది. కానీ అనవసరంగా కేటీఆర్ని అదోదో తప్పు చేసినట్టు, లేకపోతే దాంట్లో అవినీతి జరిగినట్టు ఈ కేసుని చిత్రీకరించి వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు. కానీ దీన్ని మరి ఆసరగా చేసుకొని మరి వేరే కేసులలో వాళ్ళ సొంత బావమరిది గృహప్రవేశం చేసుకుంటే అక్కడ వచ్చిన వాళ్ళకేదో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని కేసులు పెట్టి ఆగం చేశారు. ఇవాళ కేటీఆర్ గారి మామగారిది 2వ వర్ధంతి ఉంది, దాన్ని అక్కడ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబం అంతా దాని మీద ఉంటే ఆయనని వాళ్ళు రమ్మన్నారు. ఇవాళ కేవలం మరి న్యాయ వ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల మాకున్న నమ్మకం, మరి గౌరవం కొద్దీ అక్కడికి వెళ్తే అడ్వకేట్లను రావద్దు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది దుర్మార్గం. అడ్వకేట్లను తీసుకెళ్ళొద్దు, వాళ్ళని రానియొద్దు అని ఎక్కడ లేదు, మాకు ఇచ్చిన నోటీసులో కూడా లేదు. కాబట్టి అది వాళ్ళ తప్పు. కాబట్టి మేము చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి మరి ఇంకోసారి పిలుస్తాం, మళ్ళీ అప్పుడు అది మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా మేము కూడా అడ్వకేట్ లేనిది కేటీఆర్ గారి పోకుండా అడ్వకేట్ని అనుమతించాలని రేపు మేము కూడా కోర్టుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ పోలీసులే కొంచెం ఏసీబీ కంటే ముందు పోలీసులే వీళ్ళని అడ్డుకున్నారని చెప్పి అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు కదా మేడం, మరి దీన్ని ఎట్లా చూచ్చు, వాళ్ళ తీరుని ఎట్లా చూస్తారు? పోలీసులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కంట్లో పడాలి, అపోజిషన్ వాళ్ళను, ప్రతిపక్షాల వాళ్ళను గట్టిగా నిలదీసినామనే మరి ఏదో ప్రమోషన్ల కోసమో పోస్టింగ్ల కోసమో మరి కొంతమంది ఆశపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. రైట్, ఇది పరిస్థితి. పోలీసుల అత్యుత్సాహం కూడా ఇక్కడికి పనికిరాదు. తెలంగాణలో ప్రజల పట్ల మీరు మంచిగా ఉండాలని చెప్పి ప్రజలకు మీ మీద నమ్మకం ఉన్నది, దాన్ని కోల్పోవద్దని చెప్పి పోలీసులు కూడా దీని పట్ల కొంచెం ఏదో ప్రమోషన్ల కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పి సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా ఇవన్నీ ఫాల్స్ కేసులే, ఖచ్చితంగా ఒక కడిగిన ముత్యంలాగా కేటీఆర్ బయటకు వస్తాడని కూడా చెప్తా ఉన్నారు.